ఇప్పుడు మనసుని లగ్నం చేయడం అంటే ఏంది? మనసు పూర్తిగా ఒక పని చేయడం అంటే ఏంది? నేను చెప్తా. ఇప్పుడు అమెరికాలో ఒక లేడీ, ఆ లేడీ ఏందంటే రెస్టారెంట్స్ రన్ చేస్తూ ఉంది అమెరికాలో. ఒక సూప్ అంటే దాన్నెలా అంటామంటే వరల్డ్ ఫేమస్ సూప్ తయారు చేసే అతను జపాన్‌లో ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అతని దగ్గర ఆ సూప్ నేర్చుకుంటే, రెస్టారెంట్స్‌లో గానీ, మనం గానీ ఆ సూప్ గానీ సేల్ చేయగలిగితే, అద్భుతమైన సేల్సు జరగద్దని అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడి నుంచి బయలుదేరి ఆ అమ్మాయి జపాన్‌కెళ్ళింది. జపాన్‌కెళ్ళినప్పుడు అతను రెస్టారెంట్‌లో ఉన్నాడు. ఈ విధంగా ఈ అమ్మాయి ఆ రెస్టారెంట్‌కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. నేను సో అండ్ సో అమెరికా నుంచి నేనొచ్చాను. సార్‌కి గూడా మెసేజ్ పెట్టాను. నేనొచ్చున్నాను. ఒక్కరో చెప్పండి అనంగాల్నే ఆయన యొక్క కిచెన్‌లో నుంచి బయటకొచ్చాడు. బయటకొచ్చి మీరేనా అన్నాడు. ఆ! నేనే సార్. అన్న తర్వాత ఒక్క నిమిషం వెయిట్ చేయి అన్నాడు. అమ్మాయి వెయిట్ చేస్తా ఉంది. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అమెరికన్ అంటే తెలుసు కదా! వాళ్ళ బిల్డప్ గాని, వాళ్ళ ఇది గాని చాలా ఇదిగా ఉంటుంది. చాలా పాష్‌గా ఉంటారు వాళ్ళు. ఈ అతని దగ్గర వర్క్ చేసే ఒక అమ్మాయి హ్మ్. బయటకొచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత వచ్చి సార్ మొదలు పెడదామా అని అడిగింది. లేదు మీరు ఫస్ట్ ఒక పని చేయండి అన్నాడు. ఏం పని అనింది. ఏం లేదు ఫస్ట్ మీరు బాత్రూమ్‌లు, లెట్రిన్‌లు కడగండి అన్నాడు. ఆ అమ్మాయి భయంకరమైన సీరియస్ అయిపోయింది. బాత్రూములు, లెట్రిన్‌లా? ఏమనుకుంటున్నారు సార్ నన్ను? నేనెక్కడి నుంచొచ్చాను నేను? నేను ఏ పర్పస్ మీదొచ్చాను? బాత్రూములు, లెట్రిన్‌లు కడగడమా? జరగనే జరగదు. ఇది జరిగే పని కాదని చెప్పి బయటకు పోయి కూర్చునింది. ఇతను మాత్రం అతని పనిలో ఇన్వాల్వ్ అయిపోయి పని చేసుకుంటూ ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. రెస్పాన్సే లేదు. ఆ తర్వాత మళ్ళీ లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత ఇతనేమన్నాడంటే, "ఫస్ట్ క్లీన్ ది బాత్రూమ్స్ అండ్ లెట్రిన్స్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కమ్." అంతే ఒకే ఒక మాట. ఈ అమ్మాయి వచ్చింది తిరిగి వెళ్ళలేదు. అట్ ఎనీ కాస్ట్ పోయి శుభ్రంగా బాత్రూమ్‌లో, లెట్రిన్‌లో నీట్‌గా కడిగి ఆయన ముందు ప్రెజెంట్ అయింది. ప్రెజెంట్ అయిన తర్వాత, "మాస్టర్ నేను బాత్రూమ్, లెట్రిన్‌లో క్లీన్‌గా కడిగేశాను. మాస్టర్ షల్ వి స్టార్ట్" అనింది. "నో అంట్లున్నాయి అక్కడ శుభ్రంగా తోమేయి" అని చెప్పాడు. అన్న వెంటనే ఈ అమ్మాయి ఇంకా రైజ్ అయింది. "మీరు బాత్రూమ్‌లో, లెట్రిన్‌లు కడగమన్నారు. అది కడిగాను నేను. మళ్ళీ అంట్లు" అన్నారు. సారీ టు సే మీరు కడిగిన తర్వాతే ప్రోగ్రామ్ అన్నాడు. ఆ అమ్మాయి ఇంకా లాభం లేదు, ఇంకా అయ్యేతట్టుగా లేదని చెప్పి పోయి అంట్లు అయన్నీ కడుక్కొని మళ్ళీ వచ్చింది. శుభ్రంగా కడిగింది. వచ్చిన తర్వాత షల్ బి స్టార్ట్ అనింది. హో